ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను సంతోషంగా ఉన్నాను. ఉదయమునే దేవుని కృప కొత్తగా ఉన్నది. చాలా ఆనందంగా ఉన్నాను. కనుక సంతోషంగా మీతో మాట్లాడుతున్నాను. మీకు సమస్యలు లేవా అని అడిగితే నాకు సమస్య ఉన్నది. సమస్య, పోరాటము, ఇబ్బంది అన్నీ ఉంటాయి. వాటికి మధ్యలో యేసు తోడుగా ఉన్నారు కదా. ఆయన తోడుగా ఉంటే సంతోషంగా ఉండొచ్చు కదా. మీరు కూడా అలవాట్లోనికి రావాలి, సరేనా? ఈ స్థలం చూసారా? అందంగా ఉన్నది. ఒక వాగు ప్రవహిస్తున్నది కదా. నీటి శబ్దం వినబడుచున్నది కదా. అందంగా ఉంది కదా. యాప్స్ కొండలు ఉన్నవి కదా. అక్కడెప్పుడు స్నో ఉంటూనే ఉంటుంది. స్నో కరిగి నీరుగా మారి ప్రవహిస్తుంది. ఈ విధంగా నీరు వస్తూనే ఉంటుంది. ప్రవహించటం చూచుటకు చాలా మనరమ్యంగా ఉంటుంది. కనుక ఒక కొండ, అందులో ఎప్పుడూ గడ్డ కట్టిన మంచు ఉంటే నీరందులో నుండి కరిగి వస్తూ ఉంటుంది. కొరత ఉండదు కదా. అలాంటి ఒక సమృద్ధి ఎక్కడ చూసినా చూడండి, పచ్చదనంతో సమృద్ధిగా ఉన్నది. ఈ నీరు ఉండడం సమృద్ధిని తీసుకువస్తుంది కదా. మన జీవితంలో జీవనది అయిన యేసు ఉంటే మన జీవితంలో సమృద్ధి, సంతోషము, సమాధానము, ఆనందము అన్నీ మన జీవితంలో ఉంటాయి, సరేనా? సరే, ఈ దినం దేవుడు నాకు ఏ మాట చెబుతున్నారు అంటే 139వ కీర్తన 17వ వచనములో దావీదు అనే ఒక భక్తుడు ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చెప్తున్నారు? దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి. మీ జీవితమునకు ఏదో ఒక ఆలోచన అవసరమై ఉన్నది. ఏం చెయ్యాలో తెలియక తడబడుచున్నారు. ఎవరి దగ్గరైనా ఆలోచన అడగాలని అనుకుంటున్నారు. అలాగే కదా. బంధువులు, తోటి ఉద్యోగస్తులు, చదువుకునేవారు, పక్కింటివారు, చాలా ప్రేమించేవారు, లేక సేవకులు, ఎవరి దగ్గరైనా ఆలోచన అడగాలని అనుకుంటున్నారు కదా. దేవుని దగ్గర ఆలోచన అడగండి. ఆయన మీ ప్రక్కనే కదా ఉన్నాడు. మీకు తోడుగానే కదా ఉన్నారు. ఆయనకు పేరున్నది. ఏంటో తెలుసా? ఆలోచనకర్త. యేసుకి ఇంకొక పేరు ఆలోచనకర్త, మంచి ఆలోచన ఇచ్చువారు. కనుక మీరు అడిగితే ఆలోచన ఇచ్చెదరు. దావీదు ఎందుకు అలా చెప్తున్నారో తెలుసా? దావీదు ఒక యుద్ధమునకు వెళ్లాలంటే కూడా ప్రభు దగ్గర ఆలోచన అడిగెదరు. దండెత్తిపోవచ్చా లేదా అని ప్రభు దగ్గర ఆలోచన అడుగుదురు. దేవుడు ఒక్కొక్క దానికి ఆలోచన ఇచ్చి నడిపించినది వేద గ్రంథములో ఆయన అనుభవమును చూస్తున్నాము. నేను కూడా దానికి అలవాటు పడ్డాను. నా ప్రేయర్ డైరీ ఉన్నది కదా. అందులో ఒక ప్రక్క విన్నపములు వ్రాసి ఉంచుకుంటాను. ఈ కార్యముల కొరకు ప్రార్థన చెయ్యాలి. నా కొరకు, కుటుంబం కొరకు, సేవ కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన విన్నపములు వ్రాసి అవి తెలియజేసి ప్రార్థించేదను. ఇంకొక ప్రక్క ఆలోచన, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన ఇచ్చేదనని చెబితిరే. దేవా, వీటన్నిటికీ నాకు ఆలోచన కావాలి. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? దీన్ని చెయ్యొచ్చా, చెయ్యకూడదా? ఆలోచన ఇవ్వండి. దాన్ని ఉంచి ప్రార్థించక చక్కగా ఆలోచన ఇచ్చి నడిపించెదరు. నేను దాన్ని చూస్తున్నాను. నా వ్యక్తిగత కార్యము, నా కుటుంబ కార్యము, సేవా కార్యము, ఒకదాన్ని గురించి తీర్మానం చెయ్యాలి. వ్రాసి ఉంచి ప్రార్థించినప్పుడు దేవుడు చక్కగా ఆలోచన ఇచ్చెదరు. ఆయన ఆలోచనలు అద్భుతమైనవి. ఆయనను ఆలోచనకర్తగా మీరు రుచి చూచినారా? ఒట్టి స్వస్థత, విడుదల, ఆశీర్వాదమని అడగకుండా, దేవా, నేను ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? నాకు ఆలోచన ఇవ్వండి. నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది. ఏమి తీర్మానం చెయ్యాలో నాకు ఆలోచన ఇవ్వండి. ఈ సమస్య మారాలంటే నేనేం చెయ్యాలో ఆలోచన ఇవ్వండి అని అడగండి. దేవుడు ఆలోచన ఇచ్చి దాని ప్రకారం నడుచుకున్నారంటే సమస్య సాల్వ్ అవుతుంది. అద్భుతంగా కార్యం జరుగును. నేను దాన్ని అనుదినము నా జీవితంలో రుచి చూస్తున్నాను. నేనేం ప్రసంగం చెయ్యాలో కూడా దేవుని దగ్గర ఆలోచన అడిగెదను. ఇది చెయ్యవచ్చా వద్దా? నన్ను సేవకు పిలుస్తున్నారు, అక్కడికి వెళ్ళవచ్చా వద్దా? అది కూడా ఆలోచన అడిగెదను. ఆయన వెళ్ళమంటే వెళతాను, ఆయన వద్దంటే అంతే. ఆ విధంగా దేవుని ఆలోచన అడిగి నడుచుటకు అలవాటు చేసుకోండి. మీ జీవితంలో ఇంపు, సంతోషము, ఆనందము, దేవుని భద్రత ఎల్లప్పుడూ ఉండును. ఆయన ఆలోచనలు అద్భుతమైనవి. ఇప్పటి నుండి ఆయన ఆలోచనలు అడగకుండా ఏమీ చెయ్యకండి. చిన్న కార్యము కూడా, పిల్లలను ఎక్కడ చదివించాలో కూడా అడగండి. పిల్లల్ని ఏం చదివించి వారిని గైడ్ చేయుటకు కూడా అడగండి. పిల్లలు ఈ విధంగా ఉన్నారు, వారిని ఎలా సరిచెయ్యాలో నాకు ఆలోచన చెప్పండని కూడా అడగండి. నా భర్త, నా భార్య, నా అత్త, నా కోడలు, వారితో కూడా నాకు ఈ విధంగా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ నేను ఎలా సరిచేసుకుని వెళ్లాలని అడగండి. ఒక్కొక్క దానికి ఆయన చక్కగా ఆలోచన ఇచ్చెదరు. చూడండి, అద్భుతంగా నడిపించెదరు. అడిగెదరా ఈ దినం మొదలుకొని? దేవా, మీరు నాకు ఆలోచనకర్తగా ఉండి నాకు ఆలోచన ఇవ్వాలి. ఈ దినము ఈ కార్యంలో ఏం చెయ్యాలో నాకు తెలియలేదు. ఈ దినము నా హృదయంలో ఆ ఆలోచన ప్రేరేపించండి, తెలియజేసి చూపించుడి.
నేను చెయ్యవలసినది ఆలోచన ఇచ్చి నడిపించండి. మీ ఆలోచన ప్రకారం నడుచుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.